కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కుట్రపూరితంగా వ్యవహరిస్తూ కేసీఆర్ను, హరీష్ రావును, టీఆర్ఎస్ పార్టీని మరి బదనాం చేయడానికి ఏదైతే కార్యక్రమం తీసుకున్నదో దాంట్లో భాగంగానే చేసినటువంటి ఘోష్ కమిషన్, ఆ ఘోష్ కమిషను కనీసము ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారిని పైన విచారణ ఏకపక్షంగా జరిపించి ఆ నివేదిక ఏదైతే వీళ్ళని తప్పుపడుతూ ఇచ్చిందో ఆ నివేదిక పైన ఈరోజు హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఈ ఘోష్ కమిషన్ నివేదిక అనేది పూర్తిగా తప్పులు తడకగా ఉంది. ఇది చెల్లనిరదని చెప్పి ఏదైతే హైకోర్టు తీర్పిచ్చిందో దాన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము అందరం స్వాగతిస్తూ ఉన్నాం. న్యాయం గెలిచిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కడిగిన ముత్యంలాగా ఏదైతే టీఆర్ఎస్ ఏదైతే కేసులు పెడతా ఉన్నారో ప్రతి సందర్భంలోనూ కూడా బీఆర్ఎస్ నాయకులు అయితేనేమి, కేసీఆర్ గారు అయితేనేమి, హరీష్ రావు అయితేనేమి, కేటీఆర్ అయితేనేమి ఎన్ని కేసులు పెట్టినా కూడా ధర్మమే గెలుస్తుందనే విషయము ఈ తీర్పుల ద్వారా బయటపడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కుట్రబుద్ధి ఈరోజు బయటపడుతుందని చెప్పి తెలియజేస్తూ ధర్మం గెలిచిందని చెప్పి ఈ సదనరుగా తెలియజేస్తూ ఘోష్ కమిషన్ నివేదికను తప్పుపడుతూ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని మేము బీఆర్ఎస్ పార్టీగా స్వాగతిస్తున్నాము. ఈరోజు రాష్ట్ర హైకోర్టు ఏదైతే తీర్పు ఇవ్వడం జరిగిందో అది పూర్తి న్యాయసమ్మతం. కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో హైకోర్టుకు పోయి కావాలని చెప్పేసి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఐఏఎస్ ఆఫీసర్లను, తర్వాత మా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని చెప్పేసి కేవలం ఘోష్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఘోష్ కమిషన్ అనేది ఏర్పాటు చేసినప్పుడే మా రాష్ట్ర నాయకత్వం దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అది కావాలని దురుద్దేశంతో పెట్టడం జరిగింది కనుక దాన్ని మేము ఎప్పుడు కూడా నమ్మమని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైకోర్టుకు పోయి హైకోర్టులో పిటిషన్ వేసి దాని మీద వాదనలు ప్రతివాదనలు జరగడం జరిగింది. ఆఖరికి వస్తే ఏం జరిగింది? న్యాయము ధర్మము గెలిచింది. న్యాయం ధర్మం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో గత టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు కానీ అధికారం 10 ఏళ్లలో కూడా న్యాయాన్ని ధర్మాన్ని కూడా ఆయన ఎప్పుడు కూడా ఉల్లంఘించలేదు, వ్యతిరేకించలేదు. ఇతర పార్టీల మీద కూడా వీళ్ళ లేక కేసులు పెట్టలేదు. వారి నాయకత్వాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఈరోజు ఏదైతే ఘోష్ కమిషన్ని హైకోర్టు కొట్టేయడం జరిగిందో దాన్ని పూర్తిగా ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది. ఎప్పుడున్న ధర్మం న్యాయం అనేది న్యాయస్థానాల్లో ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాయకత్వంలో తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నెర్రెలు బారిన భూమిని పంట పొలాలతో, పచ్చని పంటలతో రైతుల ముఖాల్లో నవ్వులు చూడాలనే ఉద్దేశంతో కాళేశ్వరం అనే ప్రాజెక్టును నిర్మాణం చేసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు నిరంతరం కష్టపడి కాళేశ్వరం నిర్మాణం చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని తప్పుపడుతూ ఏదైతే ఘోష్ కమిటీని వేసిందో ఆ నివేదికలు కూడా తప్పుడు నిర్ణయాలు, తప్పుడు నివేదికలను ఇచ్చి హైకోర్టుకు సమర్పించడం జరిగింది. అలాంటి నివేదికను కూడా తప్పుపడుతూ హైకోర్టు కూడా మొన్ననే కొట్టివేయడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చెంప దెబ్బగా మేము బీఆర్ఎస్ పార్టీగా అనుకుంటున్నాం. ఎందుకంటే 2 సంవత్సరాలన్నర కాలంలో మీకు ఎలాంటి నీటి విలువ తెలియలేదు. ఇప్పుడు ఏదైతే వర్షాలు రాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు విలువ ప్రజలకు మరియు కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, పాలకులకు అందరికీ తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విలువ, కాళేశ్వరంలో మంచి మంచి పంపులు, రిజర్వాయర్లు, అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకోవడం తెలంగాణ ప్రజలకు, రైతాంగంలకు సుభిక్షంగా ఉండడానికి కోసం కేసీఆర్ కష్టపడి కడితే దాన్ని 2 పిల్లలు రాకొచ్చినందుకు దాన్ని భూతత్వంలో చూపెడుతూ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని తప్పుపట్టి ఏదో దొంగతనం చేసినట్టుగా, ఏదో కొన్ని నిధులు గోల్మాల్ చేసినట్టుగా దాన్ని టీవీలలో ప్రచారం చేస్తూ, పేపర్లో ప్రచారం చేస్తున్నటువంటి నాయకులకు ఈ హైకోర్టు తీర్పుతో
వాళ్ళ కనురెప్పలు కూడా బాగా తెరిచి చదవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే మేము బీఆర్ఎస్ పార్టీగా రాబోయే తరానికి, రాబోయే తెలంగాణ రాష్ట్ర ప్రజల రైతన్నలకు కాళేశ్వరమే దిక్సూచిగా, దాని ద్వారానే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి ఇంటింటికి నీరు అందుతున్నాయి. అటువంటి ఆడపడుచులు బయటకు పోకుండా నీరు తీసుకుంటున్నారంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయమే ఈరోజు కేసీఆర్ గారి నిర్ణయం. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము చాలా తప్పుపడుతున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకోవడం తెలంగాణ ప్రజలు హర్షించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. జై ప్రింట్ మీడియా ప్రెస్ సోదరులందరికీ నమస్కారాలు. 2.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ వాళ్లకు అవకాశం 2.5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అప్పుడే తొందరపడి మాట్లాడదని చెప్పేసి మా నాయకుడు హరీష్ రావు గారు, క్రాంతి గారి నాయకత్వాన్ని అనుకోవడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద మేము విమర్శ జోలిపోలేదు గతంలో. ఇక 2.5 సంవత్సరాలు అయింది. ప్రజలు కూడా అందరూ కూడా చూడడం జరుగుతుంది. టీఆర్ఎస్ నాయకత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వంలో సుమారు అధికారం 12.5 సంవత్సరాల తర్వాత ప్రజలందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఎదురు చూడడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 2.5 సంవత్సరాల్లో రైతులకు, ప్రజలకు చేసింది ఏం లేదు. ఆయన చేసిందల్లా కేవలం ఢిల్లీ పెద్దల సంచులు మోయడం తప్ప ఆయన చేసింది ఏం లేదు. పేద ప్రజలు, బడుగు బలైన వర్గాల వారు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వాన్ని ఈరోజు కోరుకుంటున్నారు.